మన రాష్ట్రానికి చాలా ధైర్యశాలి, దీశాలి, మరో రాణి రుద్రమదేవి, మరో ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంతా యశస్సు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు. వారు శాఖ మాత్రం వారు పట్టించుకోరు. హోం శాఖలో మర్డర్లు అయిపోని, కిరాతకాయలు అయిపోని, అమ్మాయిల్ని చెరిచేయని, చెరబట్టని, చంపేయని, ఆస్తులు లాక్కొని కబ్జాలు చేయని ఇక్కడ ఆవిడ అసలు మాట్లాడరు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్న పరిస్థితులు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని. అయినా వారేం మాట్లాడరు. నాకు అంటే నేను అడిగాను చాలా మందిని, ఏంటి అసలు హోంశాఖ వదిలేసి జగన్ని దూషణ శాఖ ఇచ్చారేంటి ఆవిడికి? జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ అమాత్యులు ఏంటంటే, సార్ ఆవిడ చూస్తే మాకు పాపం అల్లాడిపోతున్నారు, మంత్రి గారు అల్లాడిపోతున్నారండి. ఇక్కడ అలా ఆయన ఉద్యోగానికి పిలుస్తున్నారు అనుకున్నట్టే హోమ్ మినిస్టర్ శాఖలో మాత్రం, హోంశాఖలో మాత్రం, లా అండ్ ఆర్డర్లో మాత్రం ఏలు పెట్టినట్ల. కనీసం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా ఆవిడని చేయనివ్వట్లా. దేనికంటే మామూలుగా వెనకటికి మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి మూర్ఛ పెళ్ళేసేవాళ్ళు. అంటే ఈయనకి మూర్ఛ ఉంది, పడిపోతే నీళ్లు పోయిండి అయ్యి అని చెప్పి రాసి ఉండేది పాలక. ఇప్పుడంటే మందులు వచ్చేసినాయి కాబట్టి మూర్ఛ వ్యాధికి బాగా అవి కనపడతలా. ట్రబుల్ షూటర్ అనే ఒక పలకేసి ఈవిడ్ని అల్లాడెట్టి చేసేస్తున్నారు లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు. అంటే పేరేమో హోంశాఖ, బ్రాకెట్లేనేమో జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ. అసలు శాఖ లేదు. ఈ కొసర శాఖ మీదే పాపం ఆవిడతో ఉద్యోగం చేయిస్తున్నారా మరి ఆవిడకే ఇది ఇంట్రెస్టో మనకు తెలియదు. వారు గబగబా ప్రెస్ మీట్ పెట్టేసేసి చూడండి వీళ్ళు మనుషులా రాక్షసులా అని పెద్ద పెద్ద మాటలు. అసలు మామూలుగా